అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. వైసీపీ పార్టీ నుంచి ఒక టాప్ సీక్రెట్ ఒకటి బయటపడిందండి. చాలా విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ఇది. దొంగలకి మధ్యలో పంపకాల్లో తేడా వచ్చిందని ఆ వార్త ఒకటి బయటకు వచ్చింది. వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్, కొడాలి నాని వీళ్ళు అడిగినప్పుడు వాళ్ళతో ఒకటి అన్నట్టు, రే మీకు అసలు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ అనేదే లేకపోతే కొడాలి నాని అనే నువ్వు లారీ తోలుకుంటూ లారీ డ్రైవర్గా బతకాల్సి వచ్చును. అదే వల్లభనేని వంశీ అనే అతను ఒక పశువుల డాక్టర్గా ఎక్కడో పశువుల దగ్గర లేకపోతే పేడలు ఎత్తుకుంటూ అతను ఉండును. ఇక దేవినేని అవినాష్ కూడా పక్కన పెట్టు. ఇలాంటి వ్యక్తుల్ని మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ ఇంత లిఫ్ట్ ఇస్తే, తెలుగుదేశం పార్టీ మీకు ఇంత రాజకీయ అవకాశం, రాజకీయ భవిష్యత్తు కల్పిస్తే, అలాంటి తెలుగుదేశాన్నే మోసం చేసిన వ్యక్తులు మీరు రేపు పొద్దున్న నన్ను మోసం చేయాలని ఏడు గ్యారంటీ అని అడిగేటట్టండి. పైగా వీళ్ళ మీరు ముగ్గురు కూడా కమ్మకులస్తులు. మీ సొంత కులంలో నుంచి వచ్చిన పార్టీ, సొంత కులం సపోర్ట్ ఉందని చాలా మందితో విమర్శలు గురవుతుంది తెలుగుదేశం పార్టీ. కేవలం కమ్మ కులం అని విమర్శిస్తూ ఉంటారు. మీరు కమ్మోళ్ళు అయ్యుండి సొంత కులం పార్టీ అని విమర్శింపబడుతున్న పార్టీని మీరు మోసం చేస్తే రేపు పొద్దున్న నన్ను మోసం చేయడానికి గ్యారంటీ ఏంటని అడిగేటండి. వీళ్ళ ముగ్గురు దగ్గర కూడా సమాధానం నీళ్ళు. ఇప్పుడు నేను ఒక పదవి ఇచ్చానని మీరు నాకు ఏదో నమ్మకంగా ఉంటారని నేను ఏ రోజు భావించలేదన్నట్టు జగన్ రెడ్డి అయితే. నేను ఒక మంత్రి పదవి ఇచ్చానని మీరు నాకు నమ్మకం ఉంటారని నేను ఎలాగ అనుకుంటాను. మీరు ఎంతవరకు ఉండాలో, మిమ్మల్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకున్నాను, అయిపోయింది. మీకు నేను చేయాల్సిన మినిస్టర్ పదవులు, ఎమ్మెల్యే పదవులు మీకు ఇచ్చాను. మీరు వాడుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు. ఇక మీకు నాకు చెల్లరా బాబు, మీరు మాత్రం దుకాణాలు సర్దండి. మీరు అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు, ఇక తెలుగుదేశం వాళ్ళకి నాకు సంబంధం లేదన్నట్టండి. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటండి? ఒక పక్కన తెలుగుదేశం దగ్గరికి వెళ్దామంటే తెలుగుదేశం రానివ్వదు, మరో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ రెడ్డి బయటికి ఇంటాడు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారట. రెండుకి చెడ్డ రేవడే. ఇక మన రోజా గారి విషయంగా అయితే రోజా గారిని కూడా అదే తిట్టాడట. మా రోజా, నీకు బతికిచ్చింది తెలుగుదేశం పార్టీ, అలాంటి తెలుగుదేశం పార్టీనే కాదని నా పార్టీలో చేరావు, ఓకే, నీ ఐరన్ లెక్క మహిమ. నిన్న అక్కడ అందరూ కూడా ఐరన్ లెక్క అంటున్నా సరే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు నిన్ను మోసారు. అయినా కూడా నువ్వు కనీసం విశ్వాసం లేకుండా ఆ పార్టీకి వెనుపోటు కూడా నా దగ్గర రావడమే కాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద అంత దారుణమైన మాటలు మాట్లాడావు నువ్వు. రేపు పొద్దున్న నా మీద మాట్లాడమని గ్యారంటీ ఏంటి అన్నాడట. అదేంటి జగన్ అన్న, మనం కులస్తులం కాబట్టి నీ కోసం నేను ఇంత చేస్తే ఈరోజు నా మీద కేసులు పెట్టి జైల్లో పెడతానంటున్నారు. ఈరోజు నాకు ఎందుకు సపోర్ట్ చేయవు నువ్వు అని అడిగితే జగన్ రెడ్డి ఏమన్నాడంటే, ఏమన్నాడంటే ఇవంతా నేను ఒక గంట సేపు మాట్లాడాను వాళ్ళతో. నీకు నేను అసలు నువ్వు వార్డు మెంబర్కి ఎక్కువ, ఎంపీటీసీకి తక్కువ, ఎవరో రోజా గారండి. అలాంటి నిన్ను ఎమ్మెల్యే చేశాను, నీకు మినిస్టర్ పదవి కూడా ఇచ్చాను. నువ్వు దాదాపు 500 నుంచి 1000 కోట్లు సంపాదించుకున్నావని విన్నాను. నీకు అంత సంపాదించే అవకాశం ఇచ్చినప్పుడు మరో వాళ్ళ కేసులు అయితే, దాని ద్వారా నువ్వు అక్రమ సంపాదన చేసే ఒకటి కేసులు అయితే దాని బరువు నువ్వే మోయాలి. కానీ నువ్వు సంపాదించిన 1000 కోట్లు నాకు ఏమైనా ఇచ్చావా అని అడిగేటండి జగన్ రెడ్డి. దాంతోపాటు ఇంకో సామెత కూడా చెప్పేటండి, అవుట్డేటెడ్ సామెత. ఆవు పాలు ఇచ్చినప్పుడు సమగానే ఉంటుంది, మరి పాలు బిత్తుకున్న దానివి అది పేడేసినప్పుడు పేడ కూడా ఎత్తాలి కదా. పాలు అంటే మీరు సంపాదించుకున్న ఆస్తులు, పేడ అంటే ఇప్పుడు దాని ద్వారా వచ్చే కేసులు, ఆ కేసులు కూడా మీరే కడుక్కోవాలి తప్ప నాకు సంబంధం లేదన్నట. ఈ ఎక్కడ పారిపోలో తెలియని పరిస్థితి అండి. అయితే మేము తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పుడు మా మీద కేసులు లేవు కదా, నీ పార్టీలో వైసీపీలో చేరాకే మా మీద కేసులు వచ్చాయి కదా అని అడిగారట పాపం అమాయకులు. అడిగితే దానికి జగన్ దగ్గర అన్నింటికి సమాధానం ఉంటుంది కదండి. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మీరు ఇంత దోచుకున్నారు, అడ్డంగా ఇంత 100 కోట్ల రూపాయలు దోచుకుని మీరు బలిసారా అని అడిగాడట. లేదన్నారట. ఎందుకంటే మరి తెలుగుదేశం పార్టీలో అలా దోచుకునే అవకాశాలు ఉండవు. చంద్రబాబు నాయుడు గారు చాలా క్రమశిక్షణగా ఉంటారు. లేదంటే అప్పుడు దోచుకునే అవకాశం మాకు లేదంటే మరి ఆ దోచుకునే అవకాశం వైసీపీ ఇచ్చింది కాబట్టి కేసులు కూడా పడండి. ఇప్పుడు మీరు దోచుకున్న దానికి కేసులు అవుతున్నాయి తప్ప నా కోసం మీరేమి రాస్తారోకోలో ధర్నాలో చేసి, నా కోసం మంటలు చేసి, మా అవినాష్ రెడ్డిలాగా మీరేం కేసులు బారిన పడలేదు కదా. మీరు దోచుకున్న దొంగ సొమ్ముకి మీరు కేసులు అనుభవిస్తున్నారు. అందుకే మీరు అందరూ తెలుగుదేశం మీకు నా సంబంధం లేదు అదలపడ్డాడు. పాపం జోగి రమేష్ అడిగాడట, అన్న వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు, ఓకే వాళ్ళు బయటికి ఎంటేస్తున్నావు, మరి నేను తెలుగుదేశం నుంచి కాదు కదా, వస్తే కాంగ్రెస్ నుంచి వచ్చాను కదా, మరి నా కేసులో కూడా నువ్వు పట్టించుకోకే కదా నేను ఈ రోజున పరండాలు పారిపోయాను, పరారీలో ఉన్నాను, నా సంగతి ఏంటని అడిగేటండి. దానికి కూడా జగన్ రెడ్డి చెప్పాడట, నువ్వు అసలు అనకానిగాడు, అనామతిగాడివి, నీ గోర్ఖా మొగానికి ఎవడన్నా మంత్రి పదవి ఇస్తాడారా? అయినా నీ గోర్ఖా మొగానికి మంత్రి పదవి ఎందుకు ఇచ్చానంటే, నువ్వు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళి దాడికి వెళ్ళి నువ్వు అక్కడ ఎక్స్ట్రాలు చేసావు కాబట్టి నీకు పదవి ఇచ్చాను. సో నువ్వు చేసిన పనికి నేను ఇచ్చిన పదవికి చెల్లు. అగ్రిగోల్డ్ భూములు నువ్వు దొబ్బేసినప్పుడు నువ్వు అందులో నాకు వాటా ఏమని ఇచ్చావని అడిగేటండి జగన్ రెడ్డి. అగ్రిగోల్డ్ భూములు దొబ్బేశాడు ఎవడో జోగి రమేష్. మరి దానిలో నాకు వాటా ఇవ్వనప్పుడు నువ్వే దోచుకున్న దానికి ఆ కేసు నుంచి నేను నిన్ను ఎందుకు బయటపడతాను, నీ కొడుకుని ఎందుకు బయటపడతానని అడిగాడట. నాకు ఇదంతా విన్న తర్వాత ఇళ్లలో ఎవరు మోసపోయారు, ఇతను మోసపోయాడా లేకపోతే వీళ్ళు మోసపోయారా అర్థం కావట్లేదండి. మీకు అర్థమైతే మీరు చెప్పండి కామెంట్ రూపంలో. దొంగలు మోసపోయారా, దొంగలకు బాస్ అందామా, గురువు అందామా, డాన్ అందామా, సంథింగ్ డాన్ మోసపోయాడా ఈ కథలో. అయితే దీని అంతటికీ మన దగ్గర ఉన్న ఆధారాలు ఒకటే అండి. జగన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళు ఎక్కడ కనపడట్లే. నేను ఇప్పుడు చెప్పిన ఏ ఒక్కరు కూడా, లేదంటే జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఉండేవారు వీళ్ళు, ఇప్పుడు ఎక్కడ కూడా కనపడట్లేదు. ఎందుకంటే జగన్ వెళ్ళి వదిలేసాడు. వీళ్ళందరూ కూడా మరి టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళే. మీరు అంత ముందు టీడీపీలో పనిచేశారు కాబట్టి మీరు టీడీపీ వాళ్ళు అంటారంటే, ఇప్పుడు బాబు నా కేసులు ఉన్నాయి కదా, మా మీద కేసులు అనుభవిస్తున్నాం, నీ వల్ల నువ్వు చెప్పిన పనులన్నీ చేయడం వల్ల ఈ రోజున మేము కేసులు జైలు పోవాల్సి వస్తుంది, మేము ఎక్కడెక్కడో దాకుంటున్నాం, మేము అడుగు తింటున్నట్టు అడుగు తినే వాళ్ళగా, లేదా ఏరు శనకాలు అమ్ముకునే వాళ్ళ వేషాలు వేసుకుని తిరగాల్సి వస్తుంది, అజ్ఞాతవాసంలో ఉన్నాం మేము,
మమ్మల్ని కాపాడవయ్యా బాబు అంటే ఆదల బండి మీరు టీడీపీ వాళ్ళు మీరు నా దగ్గర పనిచేశారు, నేను మీకు పదవులు ఇచ్చాను, మీరు డబ్బులు దోచుకుంటున్నా, నేను చూసి చూడనట్టు ఊరుకున్నాను, దానికి చెల్లి ఏమనుంటే మీరు పడాడండి తప్ప నాకు సంబంధం లేదంటాడటండి రోజాతో సహా. అందుకే ఎవ్వరు కూడా ఎక్కడ నోరు మీద పట్టలేదు. ఎక్కడ అప్పుడు జగన్ ఒకడే వచ్చేసి అతను ఒకడే ఆ వరదల్లో తిరిగేయటం, లేకపోతే నందిగాం సురేష్ దగ్గరికి వెళ్ళటం, పిన్నెల రామకృష్ణ దగ్గరికి ఒక్కడే ఎందుకు తిరుగుతున్నాడు అనుకుంటున్నారు? మొత్తం బ్యాచ్ అని మొత్తం లేపేశాడు అందరినీ. మరి జగన్ మోసం చేసాడు అనాలా, లేకపోతే జగన్ వీళ్ళందరూ మోసం చేశాడు అనాలా, మరి నాకైతే తెలియదు. మీకు ఏం అర్థమైందో మీరు మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. వీళ్ళని మాత్రం మరి ఘోరంగా మీరు కమ్మలు కాబట్టి మీ సొంత పార్టీకి, మీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్న పార్టీకి మీరు ద్రోహం చేశారు, మీరు నాకు ద్రోహం చేయరని ఏటర్ బాబు గ్యారంటీ, మిమ్మల్ని ఎలా నమ్ముతాను అన్నట్ట. ఆలోచించండి, అది నిజమే మరి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి అంత బతికిస్తే అలాంటి పెద్ద ఆయన అలాంటి మంచి వ్యక్తిని మోసం చేసిన వాళ్ళు కదా వీళ్ళు. జగన్ రెడ్డిని మోసం చేయడం ఎంతసేపు అనుకున్నాడు జగన్ మోసగాళ్ళకి మోసగాడు, ఇలాంటి మోసగాళ్ళకి మోసగాడు కాబట్టి తొందరగా మోసపోవడం. ఎందుకంటే అతనే 100 మందిని మోసం చేస్తాడు కాబట్టి. వీళ్ళ పరిస్థితి అటు ఇటు కాకుండా ఏమైపోయింది అటండి. నాకే బాధగా ఉంది. ఇప్పుడు జగన్ చూసి బాధపడాలా, లేకపోతే వీళ్ళని చూసి బాధపడాలా అర్థం కావట్లేదు. అదేంటి పరిస్థితి.